because this is a movie which you can say watch and write an essay on. So there is a lot of drama. Though we are telling it's like, you know, dance-based film, art-based film, there is a lot of story. There is a lot of tangents. Classical dance forms have not been for the masses. It is only for the educated. ఒక డాన్సర్గా, ఒక యాక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ప్రస్తుతం ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు ఇంద్రాణి దవలూరి గారు. అండ్ ఆ మూవీ నేమ్ వచ్చేసి అందెల రవమిది. సో పేరు వింటుంటే కొత్తగా ఉంది అండ్ సినిమా మరీ కొత్తగా ఉంటుంది. అసలు ఏంటి ఈ సినిమా, ఏంటి దీంట్లో విశేషాలు ఏంటి, మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం బాగున్నాను. సో నాకు తెలిసి నిన్న మొన్న మీరు మంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసి వచ్చారు విజయవాడలో. సో ఎలా స్టార్ట్ అయింది మేడం అసలు అందెల రవమిది? అసలు అందెల రవమిది అంటే ఏంటి? అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ మూవీని, ఎలా స్టార్ట్ చేశారు అండ్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అందెల రవమిది అంటే అందెలు డాన్సర్స్ ఫీట్ కదా, గజ్జలు వేసి ఉంటాయి. సో ఆవిడ అందెలు సౌండ్ వస్తుంది, రవం. సో ఇట్ ఈస్ ఆల్సో మనకందరికీ తెలుసు విశ్వనాథ్ గారి సాంగ్ అది. సో ఆయన అంటే చాలా ఇష్టం కూడా. తర్వాత ఆయన హీ పాస్డ్ అవే. ఇట్ వాస్ లైక్ హిస్ బ్లెస్సింగ్స్ దట్ వీ థాట్ ఆఫ్ దిస్ నేమ్. తర్వాత ఎలా అందెల రవమిది స్టార్ట్ అయింది అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వచ్చేసి వేణు నక్షత్రం గారు రాశారు. స్టోరీ మెయిన్లీ ఆయన, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్లో దెర్ వర్ అదర్ కాంట్రిబ్యూషన్ దట్ ఐ హ్యావ్ కో డైరెక్టర్ సాయిరాం పల్లె ఉన్నారు, ఆయన సగం స్క్రీన్ ప్లే చేశారు. సో రఘుకుల్ మోకిరాల గారు ఆయన డైలాగ్స్ చేశారు. ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం అవే కూడా రాశారు పాటలు. సో ఆయనే లిరిసిస్ట్ కూడా ఈ సినిమాకి. సో జస్ట్ డ్యూరింగ్ కోవిడ్, just post COVID, we all had a lot of time to think, to brood on certain things. So అలా అనేసి నేను ఇంకేమన్నా చేద్దాము, ఇప్పుడు కొంచెం టైం ఉంది, మనీ ఉంది, ఎనర్జీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, why don't we do something అని వేణు గారు, we were doing something at that time. నవదుర్గలు అది ఏదో ఈ తానా, జీడబ్ల్యూ వీళ్ళకి చేస్తున్నాను అనమాట అప్పుడు దసరా. సో దాని తర్వాత ఆయన చెప్పారు నా దగ్గర ఇలా ఒక స్టోరీ ఉందమ్మా అని. బట్ దట్ హ్యాడ్ ఇంటీరియర్ డిజైనర్గా ఉండింది. దెన్ ఐ ప్రపోజ్డ్ వై కాంట్ షీ బీ ఎ డాన్సర్, బికాస్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యాప్ట్ and also it will bring some vibrance kada, there is dance, there is like so yes, why don't we do that ani ayana raayadam inka dani podiginchadam aa story ni to make into a script adi chesaru. Ayana raghu gari kalsi and all that. Tarvata we just went on floor when everything was packed in. సో వీ గాట్ టెక్సస్లో హర్ష్ మహదీశ్వరన్ ఉన్నారు. సో ఆయన్ని పిలిపించాము కెమెరామెన్గా. ఆయన ప్లస్ వీ హ్యాడ్ జిమీ, అండ్ జిమీ ఈజ్ అ గ్యాఫర్. హీ ఈజ్ యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ సెట్ and pretty experienced guy. So ఆయన grip and first AC, Braden, there are many people, and then many people I did not pay, they came as friends trying to help anamata. So that way we came together and we started the production. So eppudu start ayindante ante exact ante after covid 2022 ఎండ్లో స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 2023 స్టార్టింగ్, 2022లో స్టార్ట్ చేసాం. సో మొత్తం ఎన్ని ఇయర్స్? 2 years పట్టిందా మూవీ అయిపోవడానికి? ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 కదా, 2.5 years. డీసీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మూవీ తీసి మళ్ళీ మన కల్చర్ని అందరికీ తెలిసేలా చేయడం అనేది, అంటే ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంది, ఎంత మంచిగా డిపిక్ట్ చేశారు అన్ని ఆర్ట్ ఫామ్స్ అని. సో మొత్తంగా ఎన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి మేడం ఇందులో? 5 డాన్స్ ఫామ్స్ చేస్తానండి. సో ఇట్ ఈస్ భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ అండ్ కథకళి. 5 డాన్స్ ఫామ్స్ మొత్తం ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. ఆల్ 5 డాన్స్ ఫామ్స్. సో అంటే బేసిక్గా ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ అనేవి అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది, అండ్ దాంతోపాటు యాక్టింగ్ కూడా. సో ఇట్ మేక్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఫస్ట్లీ అంటే చిన్నప్పుడు కెరియర్ స్టార్టింగ్లో కూడా మీరు చిన్నప్పుడు ఎవరి దగ్గర ఫస్ట్
నాట్యం నేర్చుకున్నారు. సో ఈ మధ్య కాలంలో అరంగేట్రం లాంటివి కూడా చూస్తున్నాము. సో అది ఏమైనా చేశారా, లేకపోతే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మీ? ఏజ్ ఆఫ్ 7 I started learning dance అండి. ఫస్ట్ త్యాగరాయ గాన సభ దగ్గర ఉండేవాళ్ళం. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కల్చర్ అనమాట అరౌండ్ వేర్ ఐ గ్రూ అప్. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉండేది, ఎప్పుడు త్యాగరాయ గాన సభలో మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. అక్కడ స్టార్ట్ చేశాను, కానీ నాకు నిజంగా డాన్స్ అనేది బాగా అర్థమైంది మా గురువు గారు. వి మూవ్డ్ అనమాట, సైనిక్పురి సైడ్ వచ్చాము. అక్కడ శ్రీ విఎస్ రామ్మూర్తి, విష్ణుంపేటై సుబ్రహ్మణ్య రామ్మూర్తి గారు నాట్య బ్రహ్మ. తర్వాత హిజ్ డాటర్, మొన్న సంగీత్ నాటక్ అకాడమీ వచ్చింది మా టీచర్కి, మంజుల రామస్వామి. వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్తో దే టాట్. So that got ingrained in us. In all of us, we have that discipline, punctuality, hard work, knowing in and out. Not doing anything for a better word half. As done tanga. So never doing anything half. And also this also, it budget ఎక్కువ అయిందనమాట. What we started, and it was a US production, and for US production cost, even though we cut at many places, production costs are very high, location costs are high, insurances are high, everything is high there. So adi kuda I never stopped, because I've always been, ఒకటి స్టార్ట్ చేస్తే ఫినిష్ చేయాలి. So I'll finish it till I see it on the screen. So that is the journey for this. Also we will put it from coast to coast in the US, like about 600 libraries. Because this is a movie which you can say watch and write an essay on. For art majors gani, లేకపోతే high school kids gani, anybody, for intercultural or foreign, అలా ఉంటాయి కదా, foreign studies or foreign dance forms, foreign arts or whatever. So this was the plan all along, and I am on the path. However long it takes, wherever I have to do lecture demonstrations, whatever I have to do, whatever is necessary, I will do it anamata. So coming back to how and when, it was at the age of 7, and since then I've never stopped. 7 years నుంచి అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అనుకోవచ్చు? You don't want me to own up to my age, but I am mid-30s, so it's been 3 decades. It's been 3 decades. Great to see. And మీరు అంటే అంత నేర్చుకున్న తర్వాత ఇక్కడ రూట్స్ లో నేర్చుకొని యూ హ్యావ్ మూవ్డ్ దేర్, అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక మూవీ అంటే అక్కడ తీసినా కానీ, సో ఎవ్రీబడి ఓన్స్ హియర్, రైట్? అండ్ చాలా బాగా ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ తెలుగు అండి. నా మాతృభాషలో నేను చెయ్యాలి అనేది ఒక, ఐ ఆల్వేస్ వాంటెడ్ దాట్. సో వీ డిడ్ నాట్ చేంజ్ ద లాంగ్వేజ్, వీ జస్ట్ మేడ్ ఇట్ అ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అండ్ సబ్ టైటిల్స్ వేసి, కానీ తెలుగు ఓన్లీ. తెలుగులోనే 5 songs కూడా ఉన్నాయి. ద సాంగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. కార్తిక్ కొడకండ్ల గారు ఇచ్చారు మ్యూజిక్. అండ్ సో అది ఒక, దెర్ ఇస్ సర్టన్ హై వెన్ ఇట్ ఈస్ యువర్ ఓన్ లాంగ్వేజ్, దెర్ ఇస్ అ సర్టన్ ఈజ్, దెర్ ఇస్ అ సర్టన్ అండర్స్టాండింగ్ అండ్ హ్యాపీనెస్. సో ఐ వాంటెడ్ టు స్టిక్ టు దట్. బట్ లేటర్ ఇఫ్ వీ హ్యావ్ టు డబ్, depending upon how it does, we might dub in other, but for ippudu it is doing festival rounds all over the world. So it goes as Telugu film with English subtitles. So ante when you started your కెరియర్ ఫ్రమ్ 7 years నుంచి, సో అప్పుడు అంటే మీరు అన్నట్టు నాట్య మండలి కానీ ఇవన్నీ చాలా అంటే డాన్స్ ఫామ్స్కి చాలా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇంట్లో కానీ, లేకపోతే బయట చూడండి రా వాళ్ళు చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేవాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అదే డాన్స్ ఫామ్స్ అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూ మీ కెరియర్ని అలా తీసుకొస్తున్నారు. సో వాట్ ఆర్ ది చేంజెస్ దట్ యూ హ్యావ్ సీన్? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డాన్స్ ఫామ్స్ కొన్ని ఇంపార్టెన్స్ అలాగే ఉందా, మారిందా, ఎలా చూస్తారు దాన్ని మీరు? Things always change, sir, with the way life goes on, with the years going on, and with the world opening up, becoming a smaller place, with information overload on the internet. Things are very different, definitely, because there are too many distractions and there is so much more available for you. It is very hard to keenly focus on one thing. Right. So, adi difference naku కనిపించిన డిఫరెన్స్ అదే, మెయిన్లీ అదే. టూ మచ్ ఆఫ్ స్క్రీన్స్, టూ మచ్ ఆఫ్ టిక్ టాక్, అదని దాని యూట్యూబ్ షార్ట్స్ ఏవేవో చూస్తుంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు జనరేషన్లో ఈ భరతనాట్యానికి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చేయడరా అంటే ఎవడు చేయడు. అందరు ఏం చేస్తారంటే బేసిక్గా
రీల్స్ పెట్టుకోవడము ఇలాంటివి, అంటే వాటిలో చూపించుకోవడానికి తప్ప దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఫార్మ్స్ అన్నట్టు, భరతనాట్యం కానీ అవన్నీ. సో వాళ్ళకి మీరేం చెప్తారు బేసిక్గా? ఒకటండి, classical dance forms have not been for the masses. It is only for the educated. You have to be educated, have a certain amount of understanding of music, literature, sahityam. Then only you are able to understand. You need to have oka sthiratvam undalanamata. Appude you are able to even understand. You should also be a good rasika. Right. Along with us being a good artist. Right. అప్పుడే ఆ రసోత్పత్తి అవుతుందన్నమాట. Otherwise there is no connection. Right. So what we try to tell, we should be able to tell in such a way that you can also understand. But you too have to have a little bit of, everything cannot be spoon fed. Right. That is the problem. Everything cannot be spoon fed. There cannot be immediate validation. నేను ఇది పెట్టేసాను, వచ్చేసాయి, నాకు లైక్స్ వచ్చాయా, కమెంట్లు వచ్చాయా. సమ్ థింగ్స్ టేక్ టైమ్ టు బిల్డ్. దోస్ థింగ్స్ విచ్ టేక్ టైమ్ టు బిల్డ్ లాస్ట్ లాంగర్. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. అది నేర్పించడానికి కూడా కష్టంగా ఉంది. ఎవరిని ఏమో అనలేము. టూ మచ్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. యూ కెన్, అండ్ ఐ am not a person who will say, ఓ భరతనాట్యమే నేర్చుకో. డోంట్. ఐ ఫీల్ డాన్స్ ఇస్ యూనివర్సల్. For me, but what I would like is we should also encourage it in all the platforms to some extent. Right. ఇలా మీరు నాతో మాట్లాడుతున్నారు ఇలాగే ఆర్టిస్ట్ గురించి, ఓన్లీ సమ్ ఛానల్స్ విచ్ ఆర్ నాట్ కమర్షియల్, అట్లా కాకుండా ఎవ్రీ ఛానల్, ఎవ్రీ ప్లేస్ దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండాలని అనుకుంటున్నా. అదర్ దెన్ దట్, డాన్స్ ఇండస్ట్రీకి ఏదైతే ఉంది అది అలా ఉంది. Right. We are global. Bharatnatyam is actually global. But at the same time, where I live, we are a minority in minority. So our dance forms are also a minority in minority. ఇప్పుడు నువ్వు టైక్వాండో చేసినట్టు, ఇంకోటో చేసినట్టు, లాటిన్ డాన్స్ ఫామ్స్ చేస్తున్నట్టు నువ్వు ఇది చెయ్యలేకపోతున్నావు. టు ద వరల్డ్, ఇండియన్ డాన్స్ is Bollywood. The next thing is Bhangra. So there are varsity groups, Bhangra varsity groups, college groups and all that. At the same time, I would really like it if, the people can instill this into curriculum. Okay. మేము కూడా గ్రో అవుతున్నాం కదా అక్కడ. సో అందుకని కూడా ఆలోచించి చేసిన మూవీ. నేను చెప్పాను కదా, ఇన్స్టిట్యూషన్స్ ఆల్ వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అండ్ ఇట్ వాస్ అ ప్రాబ్లమ్ ఇన్ యుఎస్ బికాస్ మీరు చూడండి, ఇక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట్లా ఉంటుంది. అక్కడ కౌంటీకి రూల్స్ సపరేట్. ఇన్ అ స్టేట్ కౌంటీకి రూల్స్ సపరేట్. సో మై ప్రొజెక్షన్ వుడ్ బి డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. Okay. Different to the universities who are supporting arts programs. Okay. So this is a vast thing for me, which will take a lot more grit and integrity and push and hard work. Right. But it's all good. అంటే నేను అదే అడుగుదాం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకున్నాను. అంటే మీరు ఇక్కడ అదంతా నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి, అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా టైం పడుతుంది. అంటే అందరూ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. మీరు అన్నట్టు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. సో హౌ డిడ్ యూ కన్విన్స్డ్? అండ్ అంటే ఇట్లాంటి మూవీస్ చేస్తున్నాము అని అంటే ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. అంటే జనరల్గా మేము చూసే సినిమా ఫీల్డ్ అంతా వేరు. సో మీరు చెప్పేది ఇప్పుడు ఆర్ట్ ఫామ్ గురించి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళు కూడా కొంచెం ఓకే, వాళ్ళకి తెలిసి ఉంటే తప్ప వాళ్ళు తీసుకోలేరు. సో వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు అనేది. సో ఇది ఏంటంటేనండి, ఇట్స్ అ డ్రామా. Okay. So it is an entertaining drama. Okay. It is a drama between different characters. Okay. So it is not like a musical where she's going on dancing all the time. Okay. Something like that. It's about a character. She has a goal. She wants to master 5 dance forms. She doesn't want to get married. She becomes mid-30s, whatever. And she has a father, Tanikela Barni garu, extremely supportive, very well educated. See, there is a difference between being literate and being educated. Educated is to understand everything around you and educate yourself with everything. Literate is just learning and you are passing
some exams and degree అవుతున్నా, but still you are not educated enough. You will see this disparity సొసైటీలో చూస్తారు మీరు. చదువుకున్నారు అంటాం, చదువుకున్న వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం ఉండదు ఒక్కొక్కసారి. Right. That is the difference between education and literacy. So her father instills such good values in her and supports her. Okay. So it's a very strong father character. Okay. The equation between the father and the daughter. Oka tandri and కూతురు ఉన్నారు ఇలాగా, చాలానే ఉన్నారు. మనం when we were writing philosophy, people were hanging by the trees. Yes, right, correct. Right. I don't know which way you're calling India a third world country. Now it is not a third world country. Now it is a growing economy, growing country antunnam. But if you look at us, we have done it all. Yes. ఎప్పుడో పూర్వకాలంలోనే అన్ని చేసి ఉన్నాం మనం. అది చేస్తున్నాం. So we have a treasure of things. This is a 2000-year-old dance form. Look at China. వాళ్ళు చేయకుండా ఆపేశారా? మనం ఎందుకు చేయకుండా ఆపేయాలి? We don't need to do that. అంటే మీరు అన్నట్టు అలాంటివి ఇంకా ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు సినిమాలో తనిఖీలపల్లి లాంటి క్యారెక్టర్స్ ఏవైతే ఫాదర్స్ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే తప్ప ఇలాంటివి ఇంకా కూడా బయటికి రావు. ఇంకా చాలా మంది స్టోరీస్ కూడా బయటికి రావు అనుకుంటున్నాను. సో కమింగ్ టు తనిఖీలపల్లి గారు, సో అసలు ఎట్లా అప్రోచ్ అయ్యారు తనిఖీలపల్లి గారు? హరీష్ శంకర్ గారు ఒకసారి యుఎస్లో కలిసారండి. ఓకే. ఆయన కలిస్తే ఆయన కొంచెం ఫుటేజ్ చూపించాం. వాట్ హ్యాపెన్స్ ఇస్ హీ బికమ్స్ మై డిస్టెంట్ రిలేటివ్ హరీష్ శంకర్ గారు. చూపిస్తే హీ హెస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. ఈ సైడ్ నువ్వు రా, వచ్చినప్పుడు చూద్దాం, లైక్ మీరు రండి. యాక్చువల్లీ నువ్వు కూడా అన్నారు, ఆయన మీరు అని అంటారు. మీరు రండి, వచ్చినప్పుడు చూద్దాం, వీ విల్ డూ సంథింగ్, ఐ విల్ హెల్ప్ యూ అన్నారు. వచ్చేసి నాకు తనిఖీలపల్లి గారే కావాలి, ఆయన అంత నేను కట్టుకోలేను, మీరే మాట్లాడి పెట్టాలి, నాకు ఫలానా కావాలి. He helped me out. And I am very thankful for these good humans around me who actually help. భరణి గారు కూడా, బాబాయ్ నువ్వు వచ్చి, వీళ్ళు అమ్మాయి పాపం కష్టపడుతోంది డాన్స్, వచ్చారు. ఆయన తక్కువకే వచ్చారు, ఏ రోజు కష్టపెట్టలేదు, టైంకి వస్తారు. ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్ పర్సన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. Right on. నిజంగానే. It's very happy because ఆయనే కావాలని ఎందుకు అనుకున్నానంటే he had the same similarities of my father. Okay. My father had very high IQ. he was అప్పట్లో ఇంటర్నెట్ కూడా లేదు. My dad never left any piece of paper unread అన్నమాట. I saw him reading into the nights every day. He would read a lot and then నడుస్తూ అటు ఇటు పోతే కూడా ఆయన పిలిచి కూర్చోబెట్టి అందరి స్టేట్లో అందరి సీఎంలు చెప్పు. We had that kind of time. Right. అప్పట్లో టైం ఉండేది, ఇప్పుడు లేదు. 3 రోజులు వెళ్తే 2-3 రోజులు ఆయన కూర్చోబెట్టి గంటలు మాట్లాడేవాళ్ళు. వేర్ డూ యువర్ పేరెంట్స్ టాక్? లైక్ ఐ కెనాట్ టాక్ టు మై డాటర్స్ లైక్ దట్. The moment I start talking half an hour, they are like Snapchat, TikTok. And work is also on the laptop only. Everything is on the laptop. Everything is on the screen. And spoon feeding వ్యవహారం. 2+2 కి యాపిల్స్, 2 యాపిల్స్, 2 ఆరెంజ్లు, 2 చెట్లు, దానికి ఒక యాప్, మ్యూజిక్, దానికి మళ్ళీ డ్రాయింగు. నిజంగా అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కూడా మాక్సిమం పిల్లలకి ఆర్ట్ ఫామ్స్ కానీ ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి. బేసిక్గా ఇప్పుడున్న స్కూల్స్లో కూడా ఇప్పుడు జనరల్గా 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు డాన్స్ అంటే ఏంటో చెప్పరు. డైరెక్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి నేర్చుకొని రండి, టిక్టాక్లో వీడియోలు చూడండి, లేకపోతే ఇన్స్టాలో చూడండి, చూసి నేర్చుకొని వచ్చేయండి, పర్ఫార్మెన్స్ చేసేసేయండి, అంతే. But classical dance has not been like that. The gurus all, we have learned Guru Sesha Parampara. నేర్పించకుండా అయితే ఉండదు. వీళ్ళు చేసే మీరు అంటున్నట్టు బాలీవుడ్. See, also it's very easy to do 1-minute dance. Right. చాలా. నువ్వు నిజంగా నేర్చుకుని 1 గంట చేసి చూపించు, నీ మనోధర్మం చూపించు, 2 నిమిషాలకి ఎవడైనా 10 సార్లు గెంతుతాడు. అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ డాన్స్ ఫామ్ నీ జీవితం అంతా ఉంటుంది. నువ్వు చేసే ఎనీథింగ్ లైక్ బ్యాలే 30 you're done, tap, jazz, you should wear heels, Latin dance forms, can you wear that long pencil like 6 inch and then dance all your life? మన ఎంత తినే ఫుడ్కైనా, రైస్కైనా, దేనికైనా, ద డాన్స్ ఫామ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ఇండియన్స్ లాస్ట్ ఆల్ యువర్ లైఫ్.
Why would you not want to learn something which will stay with you all your life and you can reap the benefits all your life? That they're not understanding. అంటే అది నిజంగా మీరు అన్నట్టు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు, అసలు ఈ సబ్జెక్ట్ పైన బేసిక్గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు. స్టార్టింగ్ మీకు ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేటప్పుడు సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నా, బట్ ద వే యూ ఆర్ టాకింగ్ మేడం, అంటే ఇంత నాలెడ్జ్ అనేది ఎవరు ఇవ్వరు. బేసిక్గా మాట్లాడేటప్పుడు కూడా కనీసం ఇట్లుంది సిస్టమ్, ఇట్లుంది అని ఎవరు చెప్పట్లేదు. మీతో మాట్లాడుతుంటే కొత్త కొత్త సబ్జెక్ట్స్ తెలుస్తున్నాయి నాకు, ఎలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి అండ్ హౌ ది యూఎస్లో కానీ అక్కడ కానీ ఎలా ట్రీట్ చేస్తారు అసలు మన డ్యాన్స్ ఫామ్స్ని. అసలు అది మనకు తెలియక మనం అందరం మర్చిపోతూ ఉన్నాం. ఈ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ నిజంగా అంటే ఇంతవరకు చేశాను ఇంటర్వ్యూస్, బట్ కంప్లీట్గా ఇంత మంచి ఆర్టిస్ట్తో అయితే ఎప్పుడు చేయలేదు ఇంటర్వ్యూ. సో ఇంకోటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ధర్ని గారు, మీరు అన్నట్టు హరిశంకర చాలా హెల్ప్ చేశారన్నారు, అండ్ ఆదిత్య మీనన్ గారు కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు బేసిక్గా మెయిన్ లీడ్స్లో? సో ఇంకో డైరెక్టర్ ఈయన కృష్ణ చైతన్య గారు ఉన్నారు కదా, ఆయన కూడా మా అక్కయ్య వైపు చుట్టాలన్నమాట. ఓకే. సో సమ్హౌ ఐ గాట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ మాకు అనిల్ భాను వాళ్ళు చేశారు సార్ డిజైనింగ్. సో ఆ పరంగా హెల్ప్ చేయడం కానీ, ఇంకో పరంగా ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో కల్పించడం కానీ, పీపుల్ హ్యావ్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ అని చెప్తున్నా కదా. ఇఫ్ your motto, your goal, your meditation towards your sankalpam anedi sarigga unte, things will conspire. Maybe not now, maybe tomorrow. What you do is you keep doing your work. You keep following the path. You will end up whenever సంవత్సరం లేట్ అవ్వనిండి, 6 నెలల ముందో తర్వాత అవ్వనిండి, ఏదైనా నువ్వు నీ కంటిన్యూస్ నువ్వు కృషి చేస్తే అలా. సో మళ్ళీ విజయలలిత గారు ఉన్నారు యాజ్ మదర్ ఇన్ లా. తర్వాత ఆదిత్య మెనన్ గారు ఉన్నారు. హీ ఈజ్ లైక్ ద వన్ ఐ మ్యారీ, విక్రమ్ కొల్లూరు అని ఉన్నారు. హీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రమేష్, హూమ్ ఐ గెట్ మ్యారీడ్ అండ్ ఐ మూవ్ టు US. తర్వాత అక్కడ చాలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఐ సీ. దెన్ he steps in, Aditya Menon garu, he steps in. He is one of the main supporting roles. He steps in and he shows how, see, she is a strong woman. Okay. But at the same time, I don't want to say just woman by herself is enough. There is nothing wrong in having somebody help you. Right. So that is also one thing that I saw. Imide, anta cheseskundi kaakunda, somebody helped. Right. Life does not happen without people helping you. No. Life does not happen by yourself. Life happens, you are in a society, you are human, you are social. So there are so many people coming, helping, going. Some things that there are times when it is complete down. Everybody faces ups and downs. How do you come out of it? Right. Shows your strength. Right. Your strength. So what you learn, everybody ఎక్కడో ఒకడ బాగా ఒకటి ముట్టికాయ వేస్తారు దేవుడు, పడతాం లేస్తాం అంతే. పడి లేవకపోతే ఇంకేముంది జీవితంలో. అండ్ వి నీడ్ సమ్ పుష్ అప్స్, అంటే ఎవరో ఒకరు మనల్ని పుష్ చేస్తూ ఉండాలి లైఫ్ లో. చేస్తారు, హెల్ప్ చేస్తారు, అలాగే నువ్వు ఇంకోళ్ళకి పుష్ చేస్తావు, హెల్ప్ చేస్తావు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఆదిత్య మెనన్ గారు అది. So Vikram, then there is one African American woman, okay, who becomes my best friend. She is a single mom. So ala goda there is a thread of women empowerment gani, racism gani, or the single mom in the US. Usually akkada chaala mandi they have lot of family connections. Many people live by themselves. Okay. సో కనెక్షన్స్ ఉండవు అన్నమాట ఇప్పుడు. సో ఆవిడకి అలాగే కనెక్షన్ లేకపోతే హౌ షీ ఫైండ్స్ ఫ్యామిలీ ఇన్ మీ, సంథింగ్ లైక్ దట్. So there is a lot of drama. Though we are telling it's like, dance-based film, art-based film, there is a lot of story. There is a lot of different kind of tangents, right, that you get to see. So it is entertaining because there is drama. ఓకే. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే మీరు మొత్తం చెప్తున్నప్పుడు కూడా ఆ స్టోరీ అనేది అర్థం అవ్వట్లేదు ఫస్ట్, ఎందుకంటే చాలా ఉన్నాయి అందులో. సో డ్రామా ఉంది అండ్ ఎమోషనల్ సెంటిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటివి ఉన్నాయి. సో అంటే యాజ్ అ డైరెక్టర్గా అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా, సో కొన్నిసార్లు ఏంటంటే మనం స్క్రీన్ ముందు మనమే చేస్తూ ఎలా వచ్చిందని తెలియదు. అంటే చాలామంది
యాక్టర్ కమ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఒకటికి 2 సార్లు ఓకే రాలేదేమో మళ్ళీ చేద్దాం. సో నాకు కో డైరెక్టర్ ఉన్నారు కదా, సాయిరామ్ పల్లె ఇస్ దేర్ ఫర్ మీ, ఇస్ ద కో డైరెక్టర్. సో హీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఓకే, whatever discussions we do, aisa dalenge shot ala chedna ila pedna ila with Harsh, whatever we did together. And ikkada Suresh garu kuda help chesaru, Suresh Uttaradi ani ayana help chesaru. So we had ayana post production anta chesaru anamata maaku. So it was not just by me, nenedo Jhansi ki Rani kaadu. I had help, I had people. He is my co-director. Production was mainly me. That was stressful. That was definitely stressful because being an artist and being a producer is a difficult thing. But I learned. You have to learn. Ante kada. Every day is a learning. Ante. One cannot be scared of anything new. One cannot be scared of learning. Learning should be an innate process in life. నేను ఇంత నేర్చేసుకుని ఆగిపోయాను అది ఉండకూడదు అనిపిస్తుంది నాకు. నేను ఐ యామ్ ఎవర్ లెర్నింగ్. ఓకే. అండ్ దాట్స్ ఆల్సో వాట్ ఐ ఫీల్ యాజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. యుఎస్ డస్ అమేజింగ్లీ వెల్. నువ్వు ఎప్పుడన్నా పిహెచ్డి చేయి, నువ్వు ఎప్పుడన్నా మార్చుకుని ఇంకో ఫీల్డ్లో ప్రీ రిక్వెసిట్స్ రాసుకుని డిగ్రీ చేయి, మాస్టర్స్ చేయి. ఐ మీన్ హౌ అమేజింగ్ ఇస్ దట్. నిజంగా అంటే ఇందాకే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేసి వస్తే అక్కడ కూడా ఒక ఉమెన్ అంటున్నారు, ఏమంటున్నారంటే she's 74, she wants to do skydiving and everything. She had a friend at DCO ekkado somewhere in New York. So అక్కడికి వెళ్ళినప్పుడు she told that 94 అంట అక్కడ ఉన్నామే ఏజ్, తను ఇంకా కూడా అవన్నీ చేస్తుందంట. షీ విల్ డ్రైవ్, షీ విల్ డూ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చి సేమ్ అలాంటిది నేను ఒకటి చేస్తాను అని అంటే నీకేమైనా పిచ్చా, నీ ఏజ్ ఏంటి, నువ్వు చేసేది ఏంటి, ఇక్కడికి వచ్చి నువ్వు అవన్నీ చేస్తా అంటావు, చచ్చిపోతావమ్మా, మేము ఇవ్వలేము, మీకు లైసెన్స్ ఇవ్వలేము, యూ కాంట్ ఈవెన్ స్విమ్ అని కూడా అన్నారట. అండ్ నౌ అంటే ఆ పట్టుదలతోటి ఆమె ఇప్పటికీ అక్కడ బేగంపేటలో ఒక స్విమ్మింగ్ పూల్ అందరికీ నేర్పిస్తుంది ఎట్ ది ఏజ్ ఆఫ్ 74. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మన వాళ్ళు. ఇది నేను అది మా గురువు గారి దగ్గరే నేర్చుకున్నాను సార్. మై మాస్టర్ వాజ్ 70 ఎట్ ద టైమ్. ఆయన రీసెంట్గా హీ పాస్డ్ అవే. హీ వాజ్ 102 వెన్ హీ పాస్డ్ అవే. మా మాస్టర్ గారు కూర్చుని బలపం పెట్టుకుని తెలుగు మహాభారతం రాసుకుంటూ ఉండేవాళ్ళు రోజు. ఆయన తమిళియన్, హీ ఈజ్ అ తమిళియన్. ఓకే, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆ టైంలో చేసిన ఆయన. దండాయుధ పాణి పిల్లయ్య గారి దగ్గర నేర్చుకున్న ఆయన. ఇట్ ఈస్ ఎవ్రీ డేస్ వర్క్. దేర్ ఈస్, ఐ డోంట్ నో, వై డూ యూ నీడ్ అ సిక్ డే? వాట్ ఈస్ దిస్ మెంటల్ హెల్త్ డే? వాట్ అంటే ఏమంటారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ, చాదస్తం పెరుగుతున్న కొద్దీ వాళ్ళకేమో మంచిగా ఒక 100 దాకా బతికారు, మనకేమో జస్ట్ 50-60 వచ్చే వరకు సరిపోయింది. I don't like the philosophy about live in the fast lane and die young. Right. I don't understand that. Maybe it is good. I mean, I feel every day is a boon. Every day you need to get up and think, what will I do today? Anedi, you should start. I mean, this all, that's what I'm saying. My guru, my parents, my father especially, have instilled this in me. My mother always stopped pani manishi వచ్చేవాళ్ళు కదా, ఆవిడ్ని ఆపేసేది 2 రోజులు. I have to do everything. So she taught me everything. So I can live wherever I go. పని మనిషి లేకపోతే నేను లాగా అది ఉంటుంది కదా. Why should you be dependent? Be happy, be self-sufficient so that you can help everybody around you. How beautiful that is. So and ఇంకోటి మేడం, అంటే షూటింగ్ అంతా కూడా ఎక్కడ జరిగింది? మాక్సిమం ఇక్కడ జరిగిందా, అక్కడ జరిగిందా? 70% అక్కడండి, వర్జీనియా ఏరియా డీసీ. దెన్ 30% ఇక్కడ. అంటే మీకు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడింది బేసిక్గా? ఐ హ్యాడ్ ఆసమ్ టైమ్ హియర్. నేనేమి డబ్బులు ఇచ్చుకోవడం అంతే. నేను ఏం ఆర్వీ వచ్చేసింది, క్రూ వచ్చేసారు, ప్రతిదానికి దెర్ ఇస్ జనాలు. యూ కెన్ స్టాప్ ద ప్రొడక్షన్ ఆన్ ద నెక్స్ట్ డే ఇఫ్ యూ వాంట్ టు. ఓకే, అంటే నేను అనేది అంటే టైమింగ్ కానివ్వండి, లేకపోతే వర్క్ స్టైల్ కానివ్వండి, అక్కడికి ఇక్కడికి తేడా ఏం కనబడింది అని? డిసిప్లిన్, టైమింగ్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ దట్ మచ్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ there is, it's not to say, you know, generalize చేయడానికి లేదండి. ఇక్కడ బాగా వర్క్ ఎథిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నీకు వచ్చే కొంత దాంట్లో నువ్వు బాగా రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయ్యి సెల్ఫ్ రెస్పెక్ట్తో నీ పని నువ్వు చేస్తూ అది చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
because that is embedded in us. అవును. So that I really enjoyed it. I really enjoyed that 12 days, 13 days costed me like not even 1/4 of what I spent for 22 days. I loved that. ఓకే ఓకే I loved that. ఓకే. సో అది నాకు బాగా నచ్చింది. తర్వాత మేము వీ హ్యాడ్ మోర్ పీపుల్ హెల్ప్ అస్ అవుట్. అక్కడ అయితే నేను ట్రక్ డ్రైవ్ చేసుకుని సామాన్లు విత్ చీర వేసుకుని నేను డబ్బాలు మోసుకెళ్ళేదాన్ని. At the end of the day, I choose to be a small production. Right. You can also do that there, but if you have money, everybody does everything. బట్ కాస్టింగ్స్ కొంచెం. So that was not the plan. But అది ఆ డిఫరెన్స్ అయితే చూసాను సార్. చాలా బాగా అనిపించింది. There was more help. ఓకే. And it was not like somebody is trying to help you. You paid and you had the work done. ఓకే. అండ్ ఇంకోటి మీకు బాగా టఫ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ సీన్ చాలా టఫ్ అనిపించింది మూవీలో, అంటే పర్ఫార్మెన్స్లో అప్పుడు కానీ లేకపోతే జస్ట్ జనరల్ డ్రామా సీన్స్ కానివ్వండి. ఈ లాస్ట్ సాంగ్ ఏదైతే ఉందో, ఐ డూ 5 డాన్స్ ఫార్మ్స్ ఇన్ దట్ సాంగ్. ఆ సాంగ్ 2 రోజుల్లో ఫినిష్ చేశాను సార్. 2 days. 2 days. సో ఇక్కడ మాకు కెమెరామ్యాన్ వచ్చేసి భూపతి గారు, ఖడ్గం అంతఃపురం అని. అవునవును. ఆయన பாப்பா மேடம் உட்கார வச்சுங்கப்பா, என்ன இப்படி பாவம் அவருக்கு எனர்ஜி இல்லாமல் இல்லை சார் நான் பண்ணுறேன். I was like, I want to, because I cannot choose to pay another day. Okay. I cannot choose to pay another day for the studio, for the set, for the people, for the song. Okay. Because I am the only artist. I don't have group dancers. So short petnapuddalla nuve. అవును. You have to show everything. I have to. It was యాగంలాగా చేసేసాను దాన్ని, నాకేమో అర్థం కాదు. But it was because you're doing 10-20 times the same thing. Sometimes I felt maybe the form I could have done much better ఉంటుంది కదా, obviously. And how much can you show in 1 minute a whole dance form? Right. ఇప్పుడు 5 డాన్స్ ఫార్మ్స్ 5.5 నిమిషాలు, ఒక్కొక్క నిమిషం దొరుకుతుంది, ఎంత చూపిస్తాను? But that is cinema. Right. You have to do it like that. And కథకళి 6 గంటలు మేకప్ అయిందండి. అది ఫేస్ సరే నుంచోవాలన్నమాట. అండ్ కథకళి యూజువలీ ఓన్లీ మెన్ డూ, విమెన్ డోంట్ డూ. సో వాళ్ళు ఫస్ట్ ఒక కడియం కట్టి కాలికి పెడతారు. అది బేసిక్లీ గివ్స్ యూ సచ్ అ గ్రిప్. నీకు అక్కడ మసిల్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్. మెన్కే ఇట్ ఈస్ పాసిబుల్. సో ఒక గన్నీ బ్యాగ్ స్కర్ట్లు వేసారు. ఆ 3 గంటల నుంచినే ఉన్నా. Like I just, and then you go and dance. మళ్ళీ అవితో అంత వెయిట్. Then you have already done in the morning 1 dance. మళ్ళీ రీటేక్ ఇంకొకటి. I just went through the motions. I said, let's do. I కూర్చోాలా చేయాలా, మేకప్ ఓకే, వర్క్ కమ్ ఫాస్ట్, లెట్స్ గో, పెట్టండి సార్, లెట్స్ డూ. స్వర్ణ మాస్టర్ గారు చేశారు అక్కడ కొరియోగ్రఫీ, దానికి చేశారు. సో we just finished in 2 days, man. I mean, that was difficult. Okay. Physically, mentally, draining. అంటే 2 days తర్వాత మొత్తం I don't know, I've always had the energy in India. Even that Nataraja Swami anukunta, I am like a Duracell battery nenu. Ma ayana ade antaru, he'll be like, what vacation will you take? You're like a type A personality. Akkadiki velte malli podunne 7 ఇంటికి లేచేసి I don't want to miss the sunset, they will do this laga annamata. అంటే ఎప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీతో ఫుల్ ఆన్ మాట్లాడుతుంటే తెలుస్తుంది అది మాత్రం నిజంగా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద మూవీ అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ షూటింగ్ జరిగిందండి ఓవరాల్ గా? ఆన్ ద హోల్ ఐ థింక్ అరౌండ్ 45 days. 45 days. సో 45 days ఓన్లీ షూటింగ్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అదంతా ఉండింది, చాలా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు చూడొచ్చు మేము బేసిక్గా? అంటే నేను మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ ఆగస్ట్ అనుకుంటున్నానండి. కానీ ఆ టైంలో దసరాలు కదా, పెద్ద సినిమాలు లైనప్ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ థియేటర్స్. బట్ ఐ విల్ బి డన్ బై ఆగస్ట్, బికాస్ ఆగస్ట్ టు ఆగస్ట్ ఈజ్ మై ఫెస్టివల్. Okay. So we already won 4 awards in the festivals, and there are adi kuda interspersed anamata, the festival seasons untai dantlo kuda. So August varaku nadipichin tarvata we will release.
సో అవార్డ్స్ అన్నారు కదా, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు? సో DC సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో బెస్ట్ డెబ్యూ ఫిల్మ్. దెన్ ఇండియా ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిల్మ్. గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్. తర్వాత మొన్న వచ్చింది ఒకటి సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లోరిడాలో, దానికి స్పెషల్ మెన్షన్ వచ్చింది మూవీకి. సో 4 అవార్డ్స్. సో అంటే జనరల్గా ఇట్లాంటి అవార్డ్స్ రావడానికి సో వాట్ ఆర్ ది అంటే మూవీలో ఎలాంటి క్రైటీరియా ఏం చెక్ చేస్తూ ఉంటారు బేసిక్గా? సో ఇది మనది ఏంటంటే ఇట్ చెక్స్ ఆర్ట్ ఓరియంటెడ్, కల్చరల్లీ అప్రోప్రియేట్, ఉమెన్ ఓరియంటెడ్, educational. Okay. So these are the main: art, culture, women empowerment, and educational. These are the main check boxes. But women empowerment chala use చేసేసారు అన్నమాట. ఇప్పుడు now it is all LGBTQ++, transgender. That is what is reigning in the festivals. So if I have another film coming from some France or something, or like Dutch or something, and they have a transgender play, you know, their thing, it will usually go to them. Okay. So మనకు వచ్చేసి సౌత్ ఏషియన్ దాంట్లో we will have a hold. Okay. Because they want to give importance to the South Asians. Okay. Whatever Chinese, Japanese, everybody, the South Asian. Okay. So దాంట్లో we will have more hold. దాంట్లో they will want to take our movie అన్నమాట. So plus women లేకపోతే art దాటిల్లో కూడా there will be entries, there will be registration. మేము అలాగే చూసుకుని వేసుకున్నాం కూడా. అంటే మోస్ట్లీ అంటే ఆగస్ట్ ఈ ఫిలిం ఫెస్టివల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో రిలీజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీ తెలుగు కానివ్వండి, తమిళ్ మాట్లాడారు కదా ఇందాక మీరు కొద్దిగా, సో తమిళ్, సో అండ్ ఇంగ్లీష్, సో అంటే ఈ లాంగ్వేజ్ కూడా అంటే మూవీస్లో మీరు డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నారా లేకపోతే? ఈ మూవీకి నేనే డబ్బింగ్ చేసుకున్నానండి, కానీ ఏ దానికి ఆ దానికి ఐ ఆమ్ నాట్ వెరీ గుడ్ అట్ డబ్బింగ్. Okay. So I took 3 attempts because of my first time dubbing Telugu. So అది కూడా హరీష్ శంకర్ గారు తిట్టి మేము ఎడిట్, సో మొత్తం పర్యవేక్షిస్తూనే ఉన్నారు మూవీని మాత్రం హరీష్ శంకర్ గారు. ఆయనకి తీసుకెళ్లి ఎడిట్ చూపించా. మీరు నమ్మరు సార్, ఈ డే అండ్ ఏజ్ లో మనిషి 2.5 గంటలు ఆపుతూ 4-5 గంటలు కూర్చుని ఫోన్ ముట్టుకోలేదు ఆయన. గ్రేట్. ఫోన్ ముట్టుకోలేదు, ఫోన్ వంక చూడలేదు, ఫోన్ ని టచ్ చేయలేదు. He only saw. Okay. I mean, అంత సినిమాని ప్రేమించే వాళ్ళు రైట్ ఉన్నారు. అంటే మనం అనుకున్నట్టు ఆ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, సినిమాని ప్రేమించే వాళ్ళు. He saw everything as a stop, why is this, stop, why is that. ఇదే ఏం చెప్పిస్తున్నారండి మీరు డైలాగ్ లా పెడుతూ, లైక్ యు నో he was like ఏమిటి అలా సాగాలి, ఏమిటిది మళ్ళీ చెప్పించండి. Then the second time I did, most of it was good. Then I was like, ఇది బాలేదు, ఇది మళ్ళీ చెప్పించండి, అది బాలేదు, ఇది మళ్ళీ చెప్పించండి. Then third time they got some dubbing. ఒక ఆవిడ వచ్చి, ఆవిడ నాకు దీంట్లో స్ట్రెస్ చేయండి మేడం, దీంట్లో స్ట్రెస్ చేయండి అంటే, నాకేంటంటే వెరీ క్లాస్ట్రోఫోబిక్ అండి. డబ్బింగ్ ప్లేస్ ఇస్ వెరీ క్లాస్ట్రోఫోబిక్ ఫర్ మీ. స్పేస్ ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో నువ్వు కట్టిపడేసి ఉన్నావు. ఆ లిప్పుకి అంతే, ఇంతే, ఈ లైన్కి ఇంతే, ఇక్కడే ఆగాలి, కట్టిపడేసినట్టు అనమాట మనిషికి. ఫర్ అ డాన్స్ నేను అసలు కూర్చోను, నేను గంట కన్నా కూర్చోను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు, అక్కడ కూర్చునేసరికి because either I'm dancing, see, you are almost like a glorified maid in the US. I have 2 daughters, they're 12 and 9, okay? And I teach and I perform. I am a strong performer, so I strengthen every day, I practice every day. My physical output is a lot. Okay. I have to drive everywhere. It's not like I have a driver. I do the dishes, I do the cooking, plus I do everything else. So ఎక్కడుంది నీకు టైము కూర్చోడానికి? Right. నాకు దొరికిన టైము ఏదైతే నేను ఆలోచించుకోవడానికి దొరుకుతుందో ఆ టైము కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. Okay. So ఇప్పుడు 2 of my students are going for Arangetrams. Everything I have composed. Okay. I have ఒక్క ఐటమ్ పెట్టాను మా గురువు గారిది యాజ్ అ బ్లెస్సింగ్ అని, టాంజోర్ క్వార్టెట్ దండది ఆయన ఇది లాగా వస్తుందని. ఎవ్రీ అదర్ జతి ఐ హ్యావ్ కంపోజ్డ్. ఐ సెట్ 2-3 hours గణితం
Math, you have to be good at it. Memory, you have to be good at it. Every new piece, you have to learn all the swarams. It needs a lot of memory, math. You have to have enough strength and capability to grasp and keep it like that. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ దగ్గర నుంచి కానివ్వండి, పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, సో రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, సో ఎలా ఉండింది అసలు మొత్తం ఓవరాల్గా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? హూ మేడ్ యూ? అంటే మీరు అన్నట్టు పుషప్స్ ఉండాలి గురుగారితో పాటు. ఎవరెవరు ఏ టైంలో బాగా పుష్ చేశారు మీకు ఏజ్ గ్రూప్ గా? Everybody. My father, I actually grew up with my Menata anamata. My Menata and her husband. Vallu, they never stopped me. 10th class ani, board exams ani, intermediate ani, MSET ani, they never stopped my dance. Everybody stopped. They stopped cable connection, adi idi. So I am very thankful that they let me be. Let me learn. Even though this was secondary and that was primary. Education was primary. I am what I am also because of education. So that was my parents, then my husband, extremely supportive. I don't talk to him about my thing. He'll say, baby, just do whatever you're doing. Do it all. Okay, do whatever. Take care of this and take care of that. If you can take care of both, then why not? So I am here and he is there right now taking care of my kids and everything, taking care. So I am able to do all of this. Even movie ochina edana ikkadiki ravalanna 2 నెలలు 3 నెలలు ఉండాలన్నా I am free now to do that. Because the kids are a little bit older and then there is family. My mother-in-law is also with us now and family is very close to me. My sister, my sister-in-law, my brother, everybody is 15 minutes away from where I live. So family, everybody has some push somewhere. My dad, my husband, my father-in-law. My father-in-law is exactly like me. Okay. He like, what are you doing here? Go there, sit there, get everything done. What's happening laga anamata. So I'm very that male strength, that support has always been there. Ala kakunda my sisters, cousins, everybody is like nu vacha ma babai, everybody. చెయ్యవే, నువ్వు చేసి నువ్వు చెయ్యి, మేము ఉన్నాం కదా నీకెందుకు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఫైనల్గా అందెల రవ్వ మీది అనే మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం. సో అది చూసే కన్నా ముందు మేము ఒక చిన్న గ్లిమ్స్ లాగా, అంటే అందులో ఎట్లాగో ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా డ్యాన్స్ రూపంలో చూపించారు. సో మీ ఎక్స్ప్రెషన్స్తో ఇఫ్ ఇన్ కేస్ మేము ఏమన్నా ట్రై చేయగలిగితే మా ఆడియన్స్కి కొంచెం ప్లీజ్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు సే టెల్ సంబడి టు కమ్, there are different ways of saying kada. So come ra, or there is different, there are 10 different types. A chinna pillada come like malli hand come, hey come. There is so much difference, expressions. So expressions also inka, and there are different things that you can show with your face, with your hands, with just the body itself. So those are my USP is abhinaya. I am very good at abhinaya. So that is the extension for my acting also. So I've done a lot of theatre growing up. So I love the stage. Whether it is for dancing or whether it's for acting. అయినా మీరు స్టేజ్ ఎక్కినా కానీ దిగినా కానీ సేమ్ అంతే ఎనర్జీతో ఉన్నారు, అదైతే కన్ఫామ్గా. అండ్ ఫైనలీ అందెల రవ్వ మీది అనేది మూవీ అయిపోయిన తర్వాత ఇలాంటివి ఇంకా ఏమన్నా, అంటే ఆర్ట్ ఫామ్స్ కోసం లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇందాక మీరు అన్నట్టు అలాంటి వాటి కోసం ఏమన్నా తీద్దాం అనుకుంటున్నారా ఫిలిమ్స్? అండ్ వాట్ ఈస్ యువర్ మెసేజ్? Money is important, sir. If somebody can not every time be a producer antara. I cannot. I am an artist, and artist always needs a corporate. When it was dancers, it was kings. Now it is the corporate people. So people, I have done one piece and I put it in front of people. Depending upon how people accept it, how they like, and if it really does well and they give us their support, then maybe we'll make more money. Then maybe again we put this money and do something more. Right. We hope you need to do much more, madam. ఎందుకంటే మీరు ఓన్లీ ఇచ్చేది ఒక మూవీ కాదు, మూవీతో పాటు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తే మాకు నాలెడ్జ్ కూడా వస్తుంది. మీరు ఇందాక విన్నట్టు యు ఆర్ అన్ ఎడ్యుకేటర్ ఫర్ అస్. అండ్ తప్పకుండా అందరూ కూడా అందెల రవ్వ మీది మూవీ ఎప్పుడు వస్తుందని ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ చేద్దాం. వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా చూడండి. బికాస్ వీ నీడ్ టు ఎంకరేజ్ ఇలాంటి
డాన్సర్స్ని, ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ని మనం ఎంకరేజ్ చేస్తే తప్ప మన కల్చర్ని మనం ఎప్పటికీ కాపాడుకోలేము. సో దట్స్ ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And do watch Andela Ravamidi as soon as possible when it comes into theaters in October, November or December mostly. Yeah. Before that, yeah. మీ మెసేజ్ ఏదైనా to the audience. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రాణి దావలూరి. నేను ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు మమ్మల్ని ఆదరించి ఈ సినిమాని చూసి మాకు డెఫినెట్గా ఎంకరేజ్ చేసి ఇంకా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారని, మన కల్చర్ని కాకపోతే మన డాన్స్ ఫామ్స్ని అని భావిస్తున్నాను. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.